ద్వారక ఒక సమయంలో సువర్ణ నగరంగా ప్రఖ్యాతిగాంచింది. హిందూ పురాణాల ప్రకారం ఈ నగరం శ్రీకృష్ణుడు స్థాపించి పాలించిన పవిత్ర రాజధాని. మహాభారతం, హరివంశం, భాగవతం వంటి గ్రంథాలలో ద్వారక మహత్యాన్ని విపులంగా వర్ణించబడింది. ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని చెప్పబడుతోంది. కానీ దాని మర్మం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థం కాని ఆసక్తికరమైన అంశంగా మిగిలింది. శ్రీకృష్ణుడు కంసుని వధ చేసిన తర్వాత జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి మధురపై 17 సార్లు దాడి చేశాడు. కృష్ణుడు మధురలో ప్రజలను రక్షించేందుకు కొత్త రాజధాని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి ప్రార్థించాడు. సముద్రుడు 12 యోజనాల భూమి, సుమారు 96 చదరపు మైళ్ళ విస్తీర్ణం కృష్ణునికి ఇచ్చాడు. ఆ భూమిపై దేవతల శిల్పి అయిన విశ్వకర్మ అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. స్వర్ణ భవనాలు, విస్తారమైన తోటలు, సరస్సులు ద్వారకను స్వర్గధామంగా మార్చాయి. ఈ నగరానికి 9 లక్షల కోటలు ఉన్నాయని పురాణాల్లో చెప్పబడింది. ద్వారకలో ఉన్న సుధర్మ సభ, రాజ్యసభలో మహర్షులు, రాజులు సమావేశమయ్యేవారు. శ్రీకృష్ణుడు ఇక్కడ రుక్మిణి, సత్యభామ, ఇతర పత్నులతో జీవించేవాడని పురాణాల్లో చెప్తున్నారు. ద్వారకలో శమంతకమని ఒక శక్తివంతమైన రత్నం ఉంచబడింది. ఇది ద్వారక ప్రజలకు ఐశ్వర్యం కలిగించేది. ద్వారక పొలిటికల్ మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత యాదవులు అహంకారంతో జీవించసాగారు. ఓ రోజు శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు తనను గర్భిణీగా మహిళా వేషం మార్చుకొని వశిష్ఠ, నారద, విశ్వామిత్ర మునులను మోసం చేయడానికి ప్రయత్నించాడు. కోపం తెచ్చుకున్న మునులు యాదవ వంశం అంతరించిపోతుందని శపించారు. యాదవులు మద్యం తాగి చిన్న చిన్న గొడవలను పెద్ద యుద్ధంగా మార్చుకున్నారు. చివరకు తమలో తామే ఒకరిని ఒకరు చంపుకునేంత వరకు గొడవ పెరిగింది. కృష్ణుడు ఈ సంఘటనలను చూసి దైవ సంకేతంగా అంగీకరించాడు. యాదవుల నాశనాన్ని చూసిన కృష్ణుడు వనవాసానికి వెళ్ళిపోయాడు. అక్కడ జర అనే వేటగాడు పొరపాటున కృష్ణుని కాలు దూరంగా మెరుస్తుండడంతో పొరపాటున బాణాన్ని ప్రయోగించాడు. ఆ క్షణమే శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచాన్ని విడిచాడు. శ్రీకృష్ణుని పరమపద ప్రాప్తితోనే ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. ఇదంతా దైవలీల అని పురాణాలు పేర్కొన్నాయి. ద్వారక నాశనం ద్వాపర యుగానికి ముగింపు, కలియుగానికి ఆరంభం అనే సూచన. ఆధునిక సముద్ర శాస్త్రవేత్తలు గుజరాత్ తీరంలో సముద్రం లోపల పురాతన శిలాశిల్పాలు కనుగొన్నారు. ఈ శిథిలాలు పురాతన ద్వారక అవశేషాలుగా భావిస్తున్నారు. అయితే ద్వారకా నగరం నిజంగా ఆదిశక్తితో ముడిపడి ఉందా, మరలా పునరుజ్జీవనం అవుతుందా అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు.